తెలుగు నీతి కథ నమ్మకం విజయానికి మార్గం. ఒక చిన్న గ్రామంలో రైతులంతా భూములను సాగు చేస్తూ జీవించేవారు. ఆ గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి తన పొలంలో పని చేసేవాడు. కాని కొన్ని నెలలుగా వర్షాలు కురవకపోవడంతో గ్రామం ఎండిపోయింది. చెరువులు, బావులు నిండా ఆరిపోయాయి. పంటలు ఎండిపోయి రైతులంతా నిరాశతో జీవనం సాగిస్తూ ఉండేవారు. ఒకరోజు గ్రామ పెద్దలు అందరినీ పిలిచి మాట్లాడుతూ, మన గ్రామానికి దేవుడి అనుగ్రహం అవసరం. అందరం కలిసి ఆయనను ప్రార్థిద్దాం. నమ్మకంతో భగవంతుడిని కోరితే తప్పకుండా వర్షం కురుస్తుంది అని చెప్పారు. గ్రామస్తులంతా పెద్ద చెరువు వద్దకు వచ్చి వర్షం కోసం యాగం చేసే ఏర్పాట్లు చేశారు. సభకు అందరూ రాగా వారిలో రామయ్య ఒక గొడుగు తీసుకువచ్చాడు. అతనిని చూసిన కొందరు ప్రజలు నవ్వుతూ, ఇప్పుడు ఎండాకాలం, వర్షం కోసం యాగం మాత్రమే చేస్తున్నాం, కానీ నువ్వు వర్షం కోసం గొడుగు తెచ్చుకోవడం హాస్యాస్పదం అని అన్నారు. రామయ్య మాత్రం సున్నితమైన నవ్వుతో, మీరు దేవుడిపై నమ్మకం పెట్టి యాగం చేస్తున్నారుగా, మీ నమ్మకం నిజమైతే వర్షం పడుతుంది. వర్షం పడితే నేను తడవకుండా ఉండాలని గొడుగు తీసుకువచ్చాను. దేవుడిపై నాకున్న నమ్మకం నన్ను ఆ విధంగా నడిపించింది అని బదులిచ్చాడు. అతని మాటలు అందరికీ గుణపాఠం కావడంతో పాటు తృప్తిని ఇచ్చాయి. యాగం ముగిసిన తర్వాత కొద్దిసేపట్లోనే ఆకాశంలో మేఘాలు చేరి భారీ వర్షం కురిసింది. ఎండిపోయిన చెరువులు నీటితో నిండాయి. పొలాలు మళ్లీ పచ్చగా మారాయి. రైతులంతా సంతోషంతో నిండిపోయారు. గ్రామ పెద్దలు రామయ్యను సమక్షంలో పొగడ్తలతో ముంచెత్తుతూ, రామయ్య, నువ్వు నమ్మకంతో తీసుకువచ్చిన గొడుగు మాకు చాలా పెద్ద గుణపాఠం ఇచ్చింది. నమ్మకం మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తుంది అని చెప్పారు. ఆ రోజు రామయ్య ధైర్యం, నమ్మకం గ్రామంలో అందరికీ ఒక కొత్త ఆశా జ్యోతిగా మారింది. నీతి, నమ్మకం మన విజయానికి మార్గం చూపుతుంది. దేవుడిపై లేదా మన కృషిపై నమ్మకం ఉంటే అది జీవితంలో ఎంతటి సమస్యనైనా ఎదుర్కోవడానికి శక్తిని ఇస్తుంది.